ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 6 పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఈ చాప్టర్లో ఉన్న ఎక్సర్సైజ్ 6ది థర్డ్ రోమన్ క్వశ్చన్ నెంబర్ 1, 2 అండ్ 3 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో, ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు నెక్స్ట్ ఎక్సర్సైజ్ అండ్ ఈ టోటల్ టెక్స్ట్ బుక్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ప్రూవ్ దట్ 4nc2n by 2ncn ఈక్వల్ టు 1, 3, 5 and so on 4n minus 1 by 1, 3, 5 and so on 2n minus 1 whole square అని మనం LHS తీసుకొని RHS ఈక్వల్ అవుతుంది అని మనం ప్రూవ్ చేస్తాము. ఓకే, సో సొల్యూషన్ చూడండి. సో ఫస్ట్ గివెన్ LHS, ఇక్కడ మీకు క్వశ్చన్లో ఏదైతే LHS ఇచ్చారో సో అది తీసుకోండి. NCR ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు కదా, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. సో ఈ ఫార్ములాని ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాము. ఫస్ట్ న్యూమరేటర్ చూడండి. సో న్యూమరేటర్లో వచ్చేసరికి 4nc2n ఉంది, n ప్లేస్లో 4n ఉంది అండ్ r ప్లేస్లో మనకి 2n ఉంది. ఓకే, సో ఈ ఫార్ములా మోడల్లో రాసుకుంటున్నాము. ఫస్ట్ న్యూమరేటర్ రాసిన తర్వాత నెక్స్ట్ డినామినేటర్ రాస్తాము. న్యూమరేటర్ n ప్లేస్లో 4n ఉంది, సో n ఫ్యాక్టోరియల్ అంటే 4n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r అంటే 4n మైనస్ r వాల్యూ వచ్చేసరికి 2n ఫ్యాక్టోరియల్, నెక్స్ట్ r ఫ్యాక్టోరియల్, r వాల్యూ వచ్చేసరికి 2n ఫ్యాక్టోరియల్. ఇది న్యూమరేటర్ హోల్ బై, సో డినామినేటర్లో 2ncn ఉంది. ఓకే, సో 2ncn n ప్లేస్లో వచ్చేసరికి మనకి 2n ఉంది అండ్ r ప్లేస్లో వచ్చేసరికి n ఉంది. ఓకే, సో సేమ్ ఫార్ములా n వాల్యూ 2n, సో n ఫ్యాక్టోరియల్ అంటే 2n ఫ్యాక్టోరియల్ బై, సో 2n మైనస్ r వాల్యూ వచ్చేసరికి ఇక్కడ n, సో n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, దట్ ఈక్వల్ టు 4n ఫ్యాక్టోరియల్ బై 4n మైనస్ 2n. 4nలో నుంచి 2n అని మీరు సబ్ట్రాక్షన్ చేస్తే 2n ఉంటుంది. సో 2n ఫ్యాక్టోరియల్, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 2n ఉంది. ఓకే, సో 2n ఫ్యాక్టోరియల్ హోల్ బై, నెక్స్ట్ 2n ఫ్యాక్టోరియల్ బై 2nలో నుంచి ఒక n మీరు సబ్ట్రాక్షన్ చేస్తే ఇంకొక n ఉంటుంది. సో అంటే n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ స్టెప్లో చూడండి, 4n ఫ్యాక్టోరియల్ బై 2n ఫ్యాక్టోరియల్ ఇంటూ 2n ఫ్యాక్టోరియల్ అంటే 2n ఫ్యాక్టోరియల్ స్క్వేర్ వచ్చేస్తుంది. 2 టైమ్స్ మల్టిప్లై అవుతుంది కాబట్టి స్క్వేర్ వచ్చేస్తుంది. హోల్ బై, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 2n ఫ్యాక్టోరియల్, n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ అంటే n ఫ్యాక్టోరియల్ స్క్వేర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ని నేను మల్టిప్లికేషన్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైతే డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ని మీరు మల్టిప్లికేషన్లో కన్వర్ట్ చేసుకుంటున్నారో అప్పుడు ఇక్కడ డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. అంటే 2n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ స్క్వేర్ ఉన్నది n ఫ్యాక్టోరియల్ స్క్వేర్ బై 2n ఫ్యాక్టోరియల్ అవుతుంది. న్యూమరేటర్ ఫ్రాక్షన్ యాస్టీజ్గా అలానే ఉంటుంది. సో ఫస్ట్ చూడండి, 4n ఫ్యాక్టోరియల్ బై నెక్స్ట్ 2n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. డినామినేటర్లో ఫ్రాక్షన్ మనం మల్టిప్లికేషన్లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి రెసిప్రోకల్ అవుతుంది. సో n ఫ్యాక్టోరియల్ స్క్వేర్ బై 2n ఫ్యాక్టోరియల్. ఓకే, సో ఇలా వచ్చేస్తుంది. 4n ఫ్యాక్టోరియల్ అంటే 4n ఇంటూ 4n మైనస్ 1 ఇంటూ 4n మైనస్ 2 ఇంటూ 4n మైనస్ 3 ఇంటూ అండ్ సో ఆన్, ఇలా మనకి 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, సో ఇలా వచ్చేస్తుంది. ఓకే, సో ఇది మీకు ఆల్రెడీ తెలుసు. సపోజ్ 4 ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి, 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 రాసుకుంటాము. ఇక్కడ 4n ఫ్యాక్టోరియల్ ఉంటే ఒక్కొక్క నెంబర్ డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ 2n ఫ్యాక్టోరియల్ స్క్వేర్ అంటే 2n నుంచి స్టార్ట్ చేయాలి. 2n సేమ్ ఒక్కొక్క నెంబర్ డిక్రీజ్ చేయాలి. 2n మైనస్ 1,
2n minus 2, 2n minus 3 and so on. 5 into 4 into 3 into 2 into 1. ఓకే, బట్ దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి ఈ వాల్యూ మొత్తానికి మీకు స్క్వేర్ వస్తుంది, సో స్క్వేర్ రాయండి. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూషన్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై 2n ఫ్యాక్టోరియల్ ఉంది, సో అది రాయండి. నెక్స్ట్ ఓన్లీ ఈ వాల్యూస్ మాత్రమే చూడండి. ఈ వాల్యూస్లో ఆడ్ నెంబర్స్ని ఈవెన్ నెంబర్స్ని సపరేట్ చేయండి. జస్ట్ ఇక్కడ 4n 4n మైనస్ 1 4n మైనస్ 2 ఈ వాల్యూ ఉంది కదా, దీంట్లో ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ని సపరేట్ చేయండి. ఫస్ట్ ఆడ్ నెంబర్స్ని సపరేట్ చేయండి. 4n మైనస్ 1, నెక్స్ట్ 4n మైనస్ 3 అండ్ సో ఆన్. ఇక్కడ వచ్చేసరికి 5, నెక్స్ట్ 3 1. ఓకే, సో జస్ట్ ఆడ్ నెంబర్స్ని సపరేట్ చేసాము, ఇది ఒక బ్రాకెట్లో రాయండి. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్ 4n మైనస్ 2 అండ్ సో ఆన్. ఇక్కడ 4 into 2 ఉంటుంది, సో అదొక బ్రాకెట్లో రాయండి. ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ని మనం ఇక్కడ సపరేట్ చేసుకున్నాము. బై డినామినేటర్లో కూడా సేమ్ అంతే, ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ని సపరేట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆడ్ నెంబర్స్ రాయండి. 2n మైనస్ 1, నెక్స్ట్ వచ్చేసరికి 2n మైనస్ 3 అండ్ సో ఆన్. 5 into 3 into 1. బట్ దీనికి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఆడ్ నెంబర్స్కి స్క్వేర్ వస్తుంది. అలానే ఈవెన్ నెంబర్స్ 2n మైనస్ 2 అండ్ సో ఆన్. 4 into 2 ఈవెన్ నెంబర్స్ కూడా స్క్వేర్ వస్తుంది, సో అది కూడా రాసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూషన్ n ఫ్యాక్టోరియల్ స్క్వేర్ బై 2n ఫ్యాక్టోరియల్ ఉంది, సో అది రాసేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ చూడండి 4n మైనస్ 1 ఇంటూ 4n మైనస్ 3 అండ్ సో ఆన్. 5 into 3 into 1. అసలు మనం ఇక్కడ ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్ ఎందుకు సపరేట్ చేసాము అంటే, మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో ఇక్కడ చూడండి ఓన్లీ ఆడ్ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి, మనకి ఈవెన్ నెంబర్స్ అవసరం లేదు. ఆడ్ నెంబర్స్ మాత్రమే మనం RHSలో ఉన్నాయి అని చూపించాలి కాబట్టి, సో ఇవి రెండు మనం సపరేట్ చేసుకున్నాము. ఓకే, సో నెక్స్ట్ చూడండి ఇక్కడ 4n ఉంది, 4n మైనస్ 2 అండ్ సో 1 4 into 2. న్యూమరేటర్లు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 2ని కామన్ తీయండి. ఓకే, సో 2ని కామన్ తీసినప్పుడు ఇక్కడ 4nలో నుంచి 2 ఆల్రెడీ అవుట్ సైడ్ రాసాం కాబట్టి ఇంకొక 2 ఉంటుంది, అంటే 2n అవుతుంది. ఈ టోటల్ టర్మ్ నుంచి మనం 2ని కామన్ తీస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ 4లో ఆల్రెడీ 2 అవుట్ సైడ్ రాసాం కాబట్టి ఇక్కడ 2 ఉంటుంది, 2n మైనస్ ఇక్కడ 2 అవుట్ సైడ్ రాసాం కాబట్టి 1 ఉంటుంది అండ్ సో 2 into 1. మీకు ఇది డౌట్గా ఉంటే సో ఒకసారి మీరు మల్టిప్లై చేసి చెక్ చేయండి. సో 2 2s 4 4n, 2 2s 4 4n మైనస్ 2 1s 2 అండ్ సో 2 2s 4 2 1s 2 సేమ్ అదే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్లో కూడా సేమ్ మీరు 2ని కామన్ తీయండి. సో ఇక్కడ 2ని కామన్ తీసేటప్పుడు దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి మీరు కామన్ తీసినప్పుడు 2కి కూడా స్క్వేర్, అంటే ఈ స్క్వేర్ అనేది 2 కూడా వస్తుంది. సో ఇలా రాసేసుకోండి. 2 ఆల్రెడీ మనం అవుట్ సైడ్ రాసాం కాబట్టి ఇక్కడ n ఉంటుంది, సో n into n మైనస్ 1 ఇంటూ అండ్ సో 2 into 1 హోల్ స్క్వేర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూషన్ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై 2n ఫ్యాక్టోరియల్ ఉంది కదా, అది యాస్టీస్గా రాసేసుకోండి. సో నెక్స్ట్ చూడండి 4n మైనస్ 1 ఈ బిఫోర్ ద యాస్టీస్గా రాసేసుకోండి. 4n మైనస్ 3 అండ్ సో 5 into 3 into 1 హోల్ బై నెక్స్ట్ ఇక్కడ 2n మైనస్ 1 2n మైనస్ 3 అండ్ సో 5 into 3 into 1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, సో ఇది ఎలా రాస్తాము అనేది చూడండి. మెయిన్ చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, సపోజ్ మీకు ఎడిషన్లో వచ్చేసరికి 2 + 4 + 6 + 8 ఉన్నాయి అనుకోండి. దీంట్లోంచి మీరు 2ని కామన్ తీసినప్పుడు 1 + 2 + 3 + 4 అని రాస్తారు. అదే ఇలా కాకుండా మల్టిప్లికేషన్లో ఉన్నట్లయితే సపోజ్
2 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ 8 ఉందనుకోండి. సో 2ని కామన్ తీస్తే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4. దీన్ని మనము 2^4 ఏదంటే హైయెస్ట్ ఉందో సో దానికి ఇక్కడ కామన్ తీసిన దానికి ఎక్స్పోనెంట్లో రాసుకుంటాము. ఓకే, సో ఇది జస్ట్ రఫ్ వర్క్ మాత్రమే. సో మీరు ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మెయిన్ చూడండి, 2 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ 8 ఉన్నట్లయితే 2ని కామన్ తీస్తే ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉందో అది మనకి 2కి కామన్ తీసిన దానికి ఎక్స్పోనెంట్లో వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అంతే, 2n ఇంటూ 2n-1 ఇంటూ 2 ఇంటూ 1 హైయెస్ట్ వచ్చేసరికి 2n ఉంది. ఇది మనకి 2కి ఎక్స్పోనెంట్లో వస్తుంది, అంటే 2^2n అవుతుంది. ఓకే, సో ఈ 2కి ఎక్స్పోనెంట్లో వస్తుంది, 2 ఇంటూ 2^n వస్తుంది, ఇలా వస్తుంది. నెక్స్ట్ 2n ఇంటూ 2n-1 ఇంటూ అండ్ సో 2 ఇంటూ 1ను మనము 2n ఫ్యాక్టోరియల్గా రాసుకోవచ్చు. సో మెయిన్ కాన్సెప్ట్ చూడండి, ఇక్కడ ఏదైతే మనకి హైయెస్ట్ నెంబర్ ఉందో అది 2కి ఎక్స్పోనెంట్లో వస్తుంది, ఎందుకంటే ఇవన్నీ మల్టిప్లికేషన్లో ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ బై డినామినేటర్లో చూడండి, n ఇంటూ n-1 ఇంటూ అండ్ సో 2 ఇంటూ 1 హోల్ స్క్వేర్ ఉంది. ఇక్కడ హైయెస్ట్ వచ్చేసరికి n ఉంది, ఈ n వచ్చేసరికి ఈ 2 స్క్వేర్కి ఎక్స్పోనెంట్లో వస్తుంది. నెక్స్ట్ n ఇంటూ n-1 ఇంటూ అండ్ సో 2 ఇంటూ 1 హోల్ స్క్వేర్ని మనము n ఫ్యాక్టోరియల్, సో దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి n ఫ్యాక్టోరియల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే n ఇంటూ n-1 ఇంటూ అండ్ సో 2 ఇంటూ 1 ఇలా ఉంటే మనం n ఫ్యాక్టోరియల్గా రాసుకోవచ్చు. దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి సో స్క్వేర్ రాయండి. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూషన్ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై 2n ఫ్యాక్టోరియల్ ఉంది, సో అది యాస్టీస్గా రాసేసుకోండి. నెక్స్ట్ స్టెప్లో వచ్చేసరికి 4n-1, నెక్స్ట్ 4n-3 అండ్ సో 5 ఇంటూ 3 ఇంటూ 1. నెక్స్ట్ డినామినేటర్లో కూడా సేమ్ 2n-1, నెక్స్ట్ 2n-3 అండ్ సో 5 ఇంటూ 3 ఇంటూ 1 హోల్ స్క్వేర్ 2^2n ఇంటూ 2n ఫ్యాక్టోరియల్ బై a^m హోల్ పవర్ n. ఈ మోడల్లో ఉంటే మనం a^mnగా రాసుకోవచ్చు, అంటే 2^2nగా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూషన్ n ఫ్యాక్టోరియల్ స్క్వేర్ ఉంది, సో అది రాయండి. నెక్స్ట్ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై 2n ఫ్యాక్టోరియల్. సో 2n ఫ్యాక్టోరియల్ 2n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, n ఫ్యాక్టోరియల్ స్క్వేర్ n ఫ్యాక్టోరియల్ స్క్వేర్ క్యాన్సిల్, 2^2n క్యాన్సిల్. సో రిమైనింగ్ వచ్చేసరికి 4n-1 ఇంటూ 4n-3 అండ్ సో 5 ఇంటూ 3 ఇంటూ 1 హోల్ బై 2^2n-1, నెక్స్ట్ 2n-3 అండ్ సో 5 ఇంటూ 3 ఇంటూ 1 హోల్ స్క్వేర్. మనం ప్రూవ్ చేయాల్సింది కూడా ఇదే, కాకపోతే మీకు ఇటు రివర్స్లో ఇచ్చారు RHSలో వచ్చేసరికి. సో సేమ్ రివర్స్ చేసి రాయండి. ఫస్ట్ 1 ఇంటూ 3 ఇంటూ 5 అండ్ సో 4n-1. ఓకే, సో ఇక్కడ వరకు రాసుకోండి. నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా సేమ్ 1 ఇంటూ 3 ఇంటూ 5 అండ్ సో 2n-1 హోల్ స్క్వేర్. సో మనం ప్రూవ్ చేయాల్సింది ఇదే, దట్ ఈక్వల్ టు RHS. ఓకే, సో దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఇఫ్ ఏ సెట్ ఏ హ్యాస్ 12 ఎలిమెంట్స్, ఏకి సెట్ ఏలో 12 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సబ్సెట్ ఆఫ్ ఏ హ్యావింగ్. అయితే ఈ ఏకి టోటల్గా ఎన్ని నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ బిట్లో వచ్చేసరికి 4 ఎలిమెంట్స్, అంటే సెట్లో 4 ఎలిమెంట్స్ ఉండేటట్లుగా ఏకి ఎన్ని సబ్సెట్స్ వస్తాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. సపోజ్ నేను ఫస్ట్ ఇది ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను చూడండి. సెట్ ఏలో వచ్చేసరికి మనకి ABCDEFGHIJK L. ఓకే, సో ఇలాగ 12 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. అయితే 4 ఎలిమెంట్స్ ఉండేటట్లుగా సపోజ్ ఇప్పుడు నేను BEHC
HI సెలెక్ట్ చేశాను అనుకోండి, ఈ సెట్ అనేది ఈ ఏకి సబ్సెట్ అవుతుంది కదా. ఇలాంటి 4 ఎలిమెంట్స్ సెట్స్ టోటల్గా ఏకి సబ్సెట్ ఉండేటట్లుగా ఎన్ని మనం రాయొచ్చు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ వన్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ. సో ఫస్ట్ వన్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ. సో అసలు సెట్ ఏలో టోటల్గా 12 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అది రాయండి. నెక్స్ట్ ఫస్ట్ బిట్లో మనకి 4 ఎలిమెంట్స్ ఉండాలి అని చెప్తున్నారు. ద నెంబర్ ఆఫ్ సబ్సెట్ ఆఫ్ ఏ హ్యావింగ్ 4 ఎలిమెంట్స్ దట్ ఈక్వల్ టు 12 ఎలిమెంట్స్లో నుంచి సబ్సెట్లో మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 12C4. దీన్ని ఎలా రాయొచ్చు, 12 ఇంటూ, సో ఒక్కొక్క నెంబర్ డిక్రీజ్ చేసుకుంటా 4 నెంబర్స్ వరకు వెళ్ళాలి. అంటే 12 ఇంటూ 11 ఇంటూ 10 ఇంటూ 9 బై 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో క్యాన్సిల్ అవుతాయి, క్యాన్సిల్ చేయండి. 3 1s 3 3s 9, 2 1s 2 5s 10, 4 1s 4 3s 12. సో టోటల్గా న్యూమరేటర్లో ఉన్న వాల్యూస్ని మల్టిప్లై చేస్తే 495 వస్తుంది. అంటే 4 ఎలిమెంట్స్ ఉండేటట్లుగా ఏకి సబ్సెట్స్ మనము 495 రాయొచ్చు. నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ వన్ చూడండి, ఎట్లీస్ట్ 3 ఎలిమెంట్స్. ఇక్కడ మీనింగ్ అర్థం చేసుకోండి. ఎట్లీస్ట్ 3 ఎలిమెంట్స్ అంటే 3 ఎలిమెంట్స్ అయినా ఉండొచ్చు, అంతకంటే ఎక్కువైనా కానీ ఉండొచ్చు అని. ఎట్లీస్ట్ అంటే 3 కానీ ఆర్ మోర్ దెన్ 3 కానీ అని. అంటే 2కి బిలో ఏవైతే వస్తాయో అవి మనం టోటల్ సబ్సెట్ నుండి సబ్ట్రాక్షన్ చేసినట్లయితే మనకి రిమైనింగ్ ఎట్లీస్ట్ 3 అంటే 3 కానీ 3 కంటే ఎక్కువ కానీ ఎన్ని వస్తాయి అనేది తెలుస్తుంది. ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్నైతే ఉన్నాయో ఫస్ట్ అవి ఫైండ్ అవుట్ చేస్తాం. దానిలో నుంచి 12C0, 12C1, 12C2 అంటే 0 సెట్, 1 సెట్, 2 ఎలిమెంట్స్. ఈ 2 ఎలిమెంట్స్ వరకు మనం డిక్రీజ్ చేస్తే 3 కానీ అంతకంటే ఎక్కువ ఉన్న ఎన్ని అనేది మనకు వచ్చేస్తాయి. ఓకే, సో ఫస్ట్ మనము టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయి అనేది రాసుకుంటున్నాము. నెక్స్ట్ అది చూడండి, the number of subsets of A having at least 3 elements that equal to total number of subset నుంచి మోస్ట్ 2 ఎలిమెంట్స్ అంటే 3కి బిలో వరకు మనం సబ్ట్రాక్షన్ చేస్తే 3కి ఏవో ఎన్ని ఉన్నాయని అది వచ్చేస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్ మైనస్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ హ్యావింగ్ ఎట్ మోస్ట్ 2 ఎలిమెంట్స్. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ వచ్చేసరికి 2 power 12 మైనస్, సో టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ వచ్చేసరికి 12C0 ప్లస్ 12C1 ప్లస్ 12C2 దట్ ఈక్వల్ టు 2 power 12. 12C0 వాల్యూ వచ్చేసరికి 1 వస్తుంది, 12C1 వాల్యూ 12, 12C2 వాల్యూ 66 వచ్చేస్తుంది. ఓకే, సో 2 power 12 అంటే 4096 వచ్చేస్తుంది. మైనస్ 1 ప్లస్ 12 13, 13 ప్లస్ 66 79. సబ్ట్రాక్షన్ చేయండి, 4017 వచ్చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఎట్ మోస్ట్ 3 ఎలిమెంట్స్. 3 ఎలిమెంట్స్ అన్నా కానీ 3 ఎలిమెంట్స్ కంటే బిలో అన్నా కానీ ఎన్ని ఉంటాయి అని. ఓకే, ఎట్ మోస్ట్ 3 ఎలిమెంట్స్ అంటే 3 కానీ 3 బిలో కానీ అని. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి,
Third one, the number of subsets of A having at most 3 elements that equal to 12C0 plus 12C1 plus 12C2 plus 12C3. 12C0 value 1, 12C1 value 12, 12C2 value అంటే 12 into 11/2 వచ్చేస్తుంది, ప్లస్ 12C3 అంటే 12 into 11 into 10/3 వచ్చేస్తుంది, 3 into 2 that equal to 1 plus 12 plus 2 ones 2 6 12. So 6 into 6 6 11s 66 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 ones 3 4s 12, 2 ones 2 2s 4. సో 2 11s 22, 22 into 10 220. సో ఈ మొత్తం యాడ్ చేయండి 299. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. దేర్ ఆర్ 8 రైల్వే స్టేషన్స్ అలాంగ్ రైల్వే లైన్. సో ఒక రైల్వే లైన్ దగ్గర 8 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ఏ ట్రైన్ బి స్టాప్డ్ ఎట్ 3 ఆఫ్ దీస్ స్టేషన్స్ సచ్ దట్ నో 2 ఆఫ్ దెమ్ ఆర్ కాన్సిక్యూటివ్. సో టోటల్గా మనకి స్టేషన్స్ 8 స్టేషన్స్ ఉన్నాయి. దానిలో 3 స్టేషన్స్ దగ్గర మాత్రమే ట్రైన్ ఆగాలి. అయితే ఆ ట్రైన్ ఆగే స్టేషన్స్ వచ్చేసరికి కాన్సిక్యూటివ్గా ఉండకూడదు అని చెప్తున్నారు. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ మనకి 8 స్టేషన్స్ ఉన్నాయి అని చెప్పారు. ఈ 8 స్టేషన్స్ నేను S1, S2, S3, S4, S5, S6, S7, S8 ఇలాగా 8 స్టేషన్స్ ఉన్నాయి అని తీసుకున్నాను. అయితే 3 స్టేషన్స్ దగ్గర మాత్రమే స్టాప్ ఉండాలి. సో అంటే కాన్సిక్యూటివ్. సపోజ్ మీరు స్టేషన్ 2 తీసుకున్నారనుకోండి, స్టేషన్ 1 కానీ స్టేషన్ 3 కానీ సెలెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఈ 2 స్టేషన్స్ వచ్చేసరికి దీనికి కాన్సిక్యూటివ్ అవుతాయి. సో ఇది సెలెక్ట్ చేయకూడదు, ఇది సెలెక్ట్ చేయకూడదు. నెక్స్ట్ మీరు స్టేషన్ 4 సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ స్టేషన్ 4 సెలెక్ట్ చేశారనుకోండి, స్టేషన్ 3 కానీ స్టేషన్ 5 కానీ సెలెక్ట్ చేయకూడదు. సపోజ్ స్టేషన్ 8 సెలెక్ట్ చేశారనుకోండి, స్టేషన్ 7ని సెలెక్ట్ చేయకూడదు. ఇట్లాగా మనము ఓన్లీ 3 స్టేషన్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అయితే సెలెక్ట్ చేసుకునే స్టేషన్స్ అనేవి పక్కపక్కన ఉండకూడదు అని చెప్తున్నారు. అంటే కంపల్సరీ 2 గ్యాప్ అనేది ఉండాలి. సో ఇటు సైడ్ ఒక గ్యాప్ ఉండాలి, ఇటు సైడ్ ఒక గ్యాప్ ఉండాలి. సో సొల్యూషన్ చూడండి. గివెన్ నెంబర్ ఆఫ్ రైల్వే స్టేషన్స్, అసలు మనకి టోటల్గా రైల్వే స్టేషన్స్ 8 ఉన్నాయని చెప్తున్నారు. నెంబర్ ఆఫ్ స్టాపింగ్ స్టేషన్స్, సో 3 స్టేషన్స్లో స్టాప్ చేయొచ్చు అని చెప్తున్నారు. టు ఎన్ష్యూర్ దట్ నో 2 స్టాపింగ్ స్టేషన్స్ ఆర్ కాన్సిక్యూటివ్. సో 2 స్టేషన్స్ వచ్చేసరికి కాన్సిక్యూటివ్గా ఉండకూడదు. సో దేర్ మస్ట్ బి అట్లీస్ట్ 1 నాన్ స్టాపింగ్ స్టేషన్ బిట్వీన్ ఎవ్రీ 2 స్టాపింగ్ స్టేషన్స్. స్టేషన్కి సపోజ్ మీరు S2, S4 తీసుకుంటే ఎవ్రీ 2 స్టాపింగ్ స్టేషన్కి బిట్వీన్లో 1 నాన్ స్టాపింగ్ స్టేషన్ అనేది ఉండాలి. ఓకే, సో అంటే వీ నీడ్ 2 కంపల్సరీ గ్యాప్స్. దేర్ ఫోర్ వీ నీడ్ 2 కంపల్సరీ గ్యాప్స్. సో 2 కంపల్సరీ గ్యాప్స్ ఉండాలి. 8 స్టేషన్లో నుంచి 2 స్టేషన్స్ గ్యాప్స్ని సబ్ట్రాక్షన్ చేస్తే 6 ఉంటాయి. సో దిస్ కెన్ బి డన్ బై 6 3 ways. ఓకే, సో 6C3 equal to 6 into 5 into 4 by 3 into 2. That equal to 2 ones 2 twos 4, 3 ones 3 twos 6. సో మల్టిప్లై చేసినట్లయితే 20 వచ్చేస్తుంది. 20 ways. ఓకే, సో that's it.
మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వీడియోస్ డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.